ముట్టగా తాజాగా కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మరోసారి కేటీఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. విచారణ వలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలవిల్లాడిపోతున్నారు అనేటువంటి కామెంట్సే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇప్పటికే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్ని ఎలక్షన్ల ముందే ప్రకటించినట్లుగానే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో తీవ్ర స్థాయిలో అవినీతి చేసింది, చాలా అవకతవకలు జరిగాయి. ఆ పాలనలో కూడా పూర్తిగా కూడా స్వలాభాలే చూసుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు చూడలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో జరిగినటువంటి అవకతవకలన్నిటిపైన కూడా వాటన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఎవరైతే దోషులున్నారో వారిని జైలుకు కూడా పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి దగ్గరగా సంవత్సరంన్నర కావస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో కేసీఆర్ కూడా 115వ వ్యక్తిగా కూడా కేసీఆర్ హాజరైనటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో కేటీఆర్ చాలా అనుచితంగా కూడా వ్యవహరించారు, కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి నేపథ్యంలో కేటీఆర్ పైన ఈ ఫార్ములా కేసులో ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇంకా మరో అంశంగా కూడా చాలా తెలంగాణ రాజకీయాల్లోనే చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి ఆ విధమైనటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో తాజాగా కేటీఆర్ పైన మరొక కేసు నమోదైంది అన్నట్టుగానే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా కూడా ఉద్దేశపూర్వకంగా కూడా కొన్ని రకాలైనటువంటి ప్రసంగాలు చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని రకాలైనటువంటి కథనాలతో పాటు కొన్ని వీడియోలు కూడా ఆయన విడుదల చేస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అయితే మాత్రం మరొక నూతనంగా ఒక కేసు నమోదైనట్లుగానే చెప్పాలి. దానికి సంబంధించిన కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 352 అదేవిధంగా సెక్షన్ 353 సబ్ క్లాస్ 2 కింద అయితే మాత్రం కేటీఆర్ పైన కేసు నమోదైంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ పైన అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ అయితే ఆయన సైబర్ క్రైమ్ను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్లో ఆయన ఫిర్యాదు చేసినట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విచారణలకు హాజరవటం, విచారణకు పదే విచారణకు హాజరవటం, ఎన్నో రకాలైనటువంటి ఎంక్వైరీస్ వాళ్ళ మీద పడటం, ప్రతిదీ కూడా ఈ విచారణ పరంపరలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలవిల్లాడిపోతున్నారు అనేటువంటి కామెంట్స్ అన్ని రకాల రాజకీయ వర్గాల నుంచి వస్తుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి తమ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. రాజకీయ కక్షలో భాగంగానే ఈ విధంగా కూడా తమ పైన వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఏదైనా మేము తేల్చుకుంటామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం విచారణ వలలో విలవిల్లాడుతుంది అనేటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రహీంతో తేజ 99 టీవీ హైదరాబాద్.